అందరికీ నమస్కారం అండి. గుమ్మంలో గూడు బండి ఆగింది. ఎవరొచ్చారో చూడండి. వేదిక ఎదురుగా లోపలి వరండాలో పడక కుర్చీలో ఆసీనుడై ఉన్న సీతారామాంజనేయ శర్మగారు చుట్ట తాగుతూ గట్టిగా ఓ కేక వేశారు. బుచ్చి మావయ్య వచ్చాడు నాన్న. పొలం నుండి అప్పుడే వస్తున్న పెద్ద కొడుకు సత్యనారాయణమూర్తి జవాబు చెబుతూ వాకిట్లో ఇత్తడి గంగాళంలో ఉన్న నీళ్ల నుండి ఓ చెంబుడు నీళ్లు, పక్కనే ఉన్న వరండాలో వెదురు దండానికి వేలాడుతున్న నాగుల గావంచాతో మెట్ల మీద నిలబడి ఉన్న మావయ్యకు ఆహ్వానం పలుకుతూ కాళ్ల మీద నీళ్లు పోసి గావంచా అందించాడు. ఏరా, పొలం నుండైనా రావడం? కాళ్లు తుడుచుకుని మేనల్లుడి భుజం తడుతూ బావగారిని సమీపించి ఆయనకు పాదాభివందనం చేసి పక్కనే ఉన్న కుర్చీలో ఆసీనుడయ్యాడు శంకరశాస్త్రి. శర్మగారు బావమరిదిని కుశల ప్రశ్నలు వేస్తూ ఉండగా వంటింట్లో నుండి ఇంటి ఇల్లాలు విజయలక్ష్మి వచ్చి, శంకరం, ఇదేనా రావడం? అక్కడంతా బాగున్నారా అని యోగక్షేమాలు చేస్తూ భర్త పక్కనే వినయంగా నిలబడ్డాది. అందరూ క్షేమమే. దారిలో పెద్దక్కాయని చూసొచ్చాను. ఎలా ఉందిరా జానకి? పర్వాలేదు. వయసు మళ్ళింది కదా. తలనొప్పని నడువు నొప్పని ఉండుండి ఏదో వస్తూ ఉంటాయి అనింది. మొత్తానికి బాగానే ఉంది. కోడళ్ళ 5గురు బాగా చూసుకుంటున్నారు అంది. అదే మనకు కావాల్సిందిరా. విషయాలు తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. 2 గంటలు కావస్తోంది. భోజనాల ఏర్పాట్లు చెయ్యండి అని శర్మగారు సలహా ఇచ్చారు. విశాల, భోజనాల ఏర్పాట్లు చేయమని సింహాద్రి గారితో చెప్పమ్మా. పెద్ద కోడలికి ఓ కేక వేసి, ఈ లోపల మీరు కాళ్ళు చేతులు కడుక్కురండి అంటూ తను భోజనాల హాలు చేరుకుంది విజయలక్ష్మి. పెద్దవాళ్లకు వెండి కంచాలు వెండి గిన్నెల్లోనూ, పిల్లలకు అరిటాకుల్లోనూ వడ్డనలు జరిగాయి. విశాలాక్షి నిలబడి విసనకర్రతో మామగారికి పక్కనే ఉన్న శంకరశాస్త్రికి నెమ్మదిగా విసరను ఆరంభించింది. పర్యవేక్షణ చేస్తున్న ఇంటి ఇల్లాలు, సింహాద్రి గారు, చిన్న వంటింట్లో అరుగు మీదున్న పెద్ద రాచిప్పలో చింతకాయ పచ్చడుంటుంది, వడ్డించండి ఆదేశం జారీ అయ్యింది. మగవాళ్లవి పిల్లలవి భోజనాలు అయ్యాయి. సీను మళ్లీ వరండాలోకి మారింది. శర్మగారు తన యథాస్థానం వాలు కుర్చీలో వాలిపోయారు. పక్కనే శంకరశాస్త్రి వినయంగా కుర్చీలో ఆసీనుడయ్యాడు. ఇంతలో రెండో కోడలు పద్మావతి ఆకులు చెక్కలు సున్నం అమర్చి ఉన్న వెండి పళ్ళెం వారిద్దరికీ అందించింది. ఉభయులు తాంబూలాలు వేసుకుని లోకాభి రామాయణంలోకి దిగారు. బావగారు, సైమన్ కమిషన్ వాళ్ల రిపోర్ట్ వచ్చిందట. ఏమిటంటారు వాళ్ళు? వాళ్ళకాడు ఎంగిలి చేతులు దులిపేసి సరిపెట్టేద్దాం అనుకుంటున్నారు. మన నాయకులేం తెలివి తక్కువ వాళ్ళ. ఇంతకు ముందే పూర్ణ స్వరాజ్యమే మాకు కావాలి, అది మా జన్మ హక్కు అని కొండ బద్దలు కొట్టి చెప్పారు. ఇలా ఉభయులు చర్చించుకుంటూ ఉంటే ఆడవాళ్ల భోజనాలు ముగియడంతో విజయలక్ష్మి కూడా వాళ్ల దరిచేరి భర్త పక్కనే నిలబడి సంభాషణని రాజకీయాల్లో నుంచి మళ్లించి ఇంటి విషయాల్లోకి తెచ్చింది. శంకరం, భోజనాల దగ్గర ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు, ఏమిటది? బుచ్చక్క, మా 5వది అరవిందకి మా మామగారు సంబంధం చెప్పారు. ఆయన అత్తవారి వంక దగ్గర చుట్టాలేనట. భూమి పుట్రా బాగా ఉన్నవాళ్లట. మరి ఆలోచన దేనికి? శుభస్య శీఘ్రం, శర్మగారు నొక్కి చెప్పారు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వయస్సు గురించే ఆలోచిస్తున్నాను. అందుకే మీ సలహా కోసం వచ్చాను బావగారు. వయస్సు సమస్య ఏమిటోయ్? పెళ్లి కొడుకు అరవింద కన్నా 10 ఏళ్లు పెద్దవాడండి, సంశయం వ్యక్తపరుస్తూ సమాధానమిచ్చాడు శాస్త్రి. దానికేమిట్రా, నాకు మీ బావగారికి 15 ఏళ్లు తేడా. 10 ఏళ్లు ఓ తేడానా? సంశయించుకు, నిశ్చయం చేసి తగిన సంబంధం వచ్చినప్పుడు వదులుకోకోయ్. 15 ఏళ్లైనా రాలేదు, ఇప్పటి నుండి సంసార భారం మీద వేయడమా అని మళ్లీ కొద్దిగా నసుకుతూ అన్నాడు శాస్త్రి. ఇప్పుడు దానికి ఎన్నేళ్లురా? మొన్న శివరాత్రికి 11 నిండాయి. శంకరం, నీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను నా 8వ ఏట ఈ ఇంటికి కాపురానికొచ్చాను. దానికి 11 అంటున్నావు. ఆలస్యం చెయ్యకు. వెంటనే మంచి రోజు చూసి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. చిన్న వయస్సులోనే అత్తవారింటికి వెళితే వాళ్ల ఆచార వ్యవహారాలు సులువుగా వంటపడతాయి. త్వరగా వాళ్లలో ఇమడగలుగుతుంది. మీ అక్క చెప్పినట్లు మరో ఆలోచన పెట్టుకోకు. ప్రస్తుతం మా కుటుంబంలో మీరే పెద్దవారు. అందుకే మీ సలహా కోసం వచ్చాను. మీరు చెప్పినట్లే చేస్తాను. శుభం ఆశీర్వదించారు శర్మగారు. బావగారు, మీరుభయులు పెళ్లికి 2-3 వారాల ముందుగా వస్తే మాకు కొండంత బలం. మీ ఆధ్వర్యంలోనే పెళ్లి 5 రోజులు నిర్విఘ్నంగా జరగాలి.
16 రోజుల పండగ తర్వాత మంచి రోజు చూసుకుని తిరుగు ప్రయాణం పెట్టుకోవచ్చు. ఇక్కడ ముందుగా ఏర్పాట్లు చేసుకుంటారని చెప్తున్నాను. మంచి రోజు చూసి మేము ఉభయంలో పిలుపుకొస్తాం. పై సంభాషణ జరుగుతూ ఉండగా వంట ఆయన సింహాద్రి 3 పెద్ద వెండి గ్లాసులతో వేడి వేడి టీ తీసుకొచ్చాడు. శర్మగారు శాస్త్రి గారి భుజాల మీదున్న కండువాలతో అందుకున్నారు. ఇంటి ఇల్లాలు బయట కొంగుతో అందుకుంది. ముగ్గురు టీ తాగుతూ సంభాషణ ముందుకు సాగనిచ్చారు. కొద్దిసేపటి పిమ్మట సాయం సమయం కావస్తోందని శాస్త్రి మర్యాదపూర్వకంగా సెలవు తీసుకుని గూడుబండి ముఖం మళ్లించాడు. గుమ్మం వరకు వెళ్లి తమ్ముణ్ణి సాగనంపి లోపలికొచ్చిన ఇంటి ఇల్లాలు కోని రాగాలు తీస్తూ కొండ చీపురుతో వరండాలు తుడుస్తున్న 12 ఏళ్ల సీతాలుని ఉద్దేశించి, సీతాలు, చీకటి పడకుండా గుమ్మంలో నీళ్లు చల్లి ముగ్గు పెట్టమ్మా అని మృదువుగా పలుకుతూ పెరటి దిక్కుగా వెళ్ళింది. ఆవిడకు సీతాలుపై అభిమానం ఎక్కువ. చురుకైనది, తెలివైనది అని అభిప్రాయం. సీతాలు పెళ్లికి దానికి నూతన వస్త్రాలు, పసుపు కుంకుమలతో పాటు 11 రూపాయలు కానుకగా ఇచ్చింది. సీతారామానుజనేయ శర్మగారు పేరు మోసిన జమీందారు. అతి సన్నిహితులకు ఆయన ఆంజనేయ శర్మ. జన సాధారణానికి జమీందారు గారు. ఆయన 6 ఆడపిల్లల తర్వాత జన్మించిన ఏకైక పుత్రుడు. శర్మగారి దంపతులకు 8 మంది సంతానం. 6 ఆడ, 2 మగ. ప్రస్తుతం పెద్దబ్బాయి గారుగా పిలువబడే సత్యనారాయణమూర్తికి 39, చిన్నబ్బాయి గారుగా పిలువబడే వెంకటేశ్వరరావుకి 30. జమీందారు గారి భూములు 5 గ్రామాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రతి గ్రామంలో అన్ని సదుపాయాలతో 2 గదుల బంగళాలు ఉన్నాయి. అంచనాలకు, కొలతలకు వంటవానితో పాటు వెళ్ళినప్పుడు వాటిలోనే బస చేస్తారు. శర్మగారు గాంధేయవాది. నిత్యం ధరించే పంచ, చొక్కా, కండువ అన్ని శుద్ధ ఖద్దరువే. ఆయన నివాసం లక్ష్మీ నిలయం. అది పెద్ద 4 ఇళ్ల వాకిలి. సుమారు 2 ఎకరాల పెరడు. పెరటి చివరి ద్వారం వెనక వీధిలోకి తెరవబడుతుంది. వెనక వీధిలో వారిదే అయిన 10 గదుల సత్రంలో బాటసారులకు ఉచిత నివాస భోజన సదుపాయాలు అందజేస్తున్నారు. దంపతులిద్దరూ దాన ధర్మాలకు పేరుపడ్డారు. ప్రతి సంవత్సరం జమీందారు గారి ఖర్చుతోనే అమ్మవారి సంబరాలు 3 రోజులు అతి వైభవంగా జరుగుతాయి. గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం జమీందారు గారి విరాళం. ప్రతి సంవత్సరం దసరాలకు ఆ బడి విద్యార్థులు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు అని పాడుకుంటూ ఊరేగింపుగా వచ్చి లక్ష్మీ నిలయ ప్రాంగణంలో నిలబడి జమీందారు గారి చేతుల మీదుగా లడ్లు, చాక్లెట్ల పొట్లాలు అందుకోవడం పరిపాటి. ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు, కానుకలు అందేవి. వారి గ్రామంలోనే కాక ఇరుగు పొరుగు గ్రామాల్లో జరిగే కొన్ని శుభకార్యాలు జమీందారు గారి ఇంటి అటక నుండి పెద్ద పెద్ద ఇత్తడి బిందెలు, గంగళాలు, వంట పాత్రలు, వడ్డన సామగ్రి దింపకుండా జరగవు. కాలచక్రంలో 17 సంవత్సరాలు దొర్లాయి. జమీందారు గారున్న గ్రామం పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారింది. జనాభా 2 లక్షలు చేరుకుంది. ఆయన ధర్మంతో ఆ ఊళ్ళో ఉన్న ఒక్క ఉన్నత పాఠశాల ఉద్భవించింది. దేశ చరిత్రలో కూడా ఒక చారిత్రాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. ఎందరో మహానుభావుల నిస్వార్థ త్యాగాల ఫలితంగా భరతమాతకు సంకెళ్లు విడ్డాయి. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఎగురును ఆరంభించింది. 8 పదులు దాటి 4 సంవత్సరాలైన జమీందారు గారు కొద్దిగా అస్వస్థతగానున్న ఊళ్ళో జరుగుతున్న స్వాతంత్ర దిన సంబరాలకు కుటుంబంతో సహా ఆ రాత్రి హాజరయ్యారు. నలుపక్కల పండుగ సందడి సంతరించుకుంది. తారాజువ్వలు గగనంలోకి దూసుకుపోతున్నాయి. పటాకుల ధ్వనులు చెవులకు చిల్లులు పెడుతున్నాయి. లౌడ్ స్పీకర్లలో దేశభక్తి గేయాలు వేణుల విందుగా వినిపిస్తున్నాయి. చిచ్చుబుడ్ల కాంతిలో ప్రజల ఆనందోత్సాహాలు గమనిస్తున్న జమీందారు గారు ఎన్ని దశాబ్దాల నుండో ఈ దినం కోసం దేశం అంతా ఎదురు చూసింది అని పక్కనే ఉన్న గవర్నమెంట్ డాక్టర్ గారితో చెబుతూ హృదయపూర్వకమైన సంతృప్తి వెలిపుచ్చారు. సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఇంతలో జమీందారు గారి సమీపంలోనే ఆసీనురాలై ఉన్న ఆయన సతీమణి విజయలక్ష్మి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడను ఆరంభించడంతో వెంటనే డాక్టర్ గారి సహాయంతో బంగళా చేర్పించారు. కుటుంబ సభ్యులతో పాటు బంగళాలోని పనివారందరూ ఆందోళనకు గురయ్యారు. డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇవ్వడంతో కొంత ఉపశమనం లభించి ఇంటి ఇల్లాలు నిద్రపోయింది. కానీ తెల్లవారుజామున ఎప్పుడో ఆ నిద్ర
దీర్ఘ నిద్రలోకి దారితీసింది. జమీందారు గారి దుఃఖానికి అంతులేదు. బంగళా శోక సముద్రంలో మునిగిపోయింది. మా ఊరి డొక్కా సీతమ్మ మరి లేరు అని ఊరంతా సంతాపం వెలిపుచ్చింది. పసుపు కుంకాలతో విజయలక్ష్మికి అంతిమ యాత్ర జరిపించారు. భార్యావియోగం జమీందారు గారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది. ఆయన కదలికలు పడగదికే పరిమితమయ్యాయి. దినానికి దిగజారుతున్న ఆరోగ్యం కారణంగా భార్య 4వ మాసికానికి 3 రోజుల ముందున జమీందారు గారు తన ఇహలోక యాత్ర ముగించారు. ఆయన చనిపోయిన సమయానికి నక్షత్ర దోషం ఉందని, తత్కారణంగా ఆయన మరణించిన గదిలోనికి 6 నెలల వరకు ఎవ్వరూ అడుగు పెట్టకుండా గదికి తాళం వేసి ఉంచాలని సిద్ధాంతి గారు సలహా ఇచ్చారు. అంతేకాదు, ఆయన భౌతిక శరీరాన్ని సింహద్వారం గుండా కాక పెరటి గుమ్మం ద్వారా తీసుకుని వెళ్లాలని శాస్త్రం చెప్పారు. కుటుంబ సభ్యులు, ఊరి పెద్దలు అంగీకరించకపోవడంతో జమీందారు గారి అంతిమ యాత్ర సింహద్వారం గుండానే జరిగింది. శ్మశాన వాటిక జన సముద్రంతో కిక్కిరిసిపోయింది. జమీందారు గారి భౌతిక శరీరం అగ్ని జ్వాలలకు ఆహుతి అవుతూ ఉంటే అక్కడి జనమంతా వంగి నమస్కరించారు. జమీందారు గారి కుటుంబంలో ఒక శకం ముగిసింది. దివంగత దంపతుల సంవత్సరీకాలు గో భూ సువర్ణ దానాలతో శాస్త్రోక్తంగా జరిగాయి. లక్ష్మీ నిలయం క్రమంగా తేరుకుంటోంది. తండ్రి అడుగుజాడల్లో పెరిగిన కుమారులిద్దరూ సమిష్టి యాజమాన్యంతో గత వైభవానికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. కోడళ్ళిద్దరూ దాన ధర్మాలకు స్వర్గస్థురాలైన అత్తగారికి తీసిపోరని జనవాక్యం. ప్రస్తుతం స్వర్గస్థులైన జమీందారు గారి 56 ఏళ్ల జ్యేష్ఠుడి సంతానం 2 మగ, 5 ఆడ. 2వ కుమారునికి 4 ఆడ, 1 మగ. ఆడపిల్లలందరూ అత్తవారిళ్లకు వెళ్లారు. లక్ష్మీ నిలయంలోని 3వ తరం మనవళ్లు 3. మగపిల్లలకు చదువు మీద ఆసక్తి ఎక్కువ. ఆ 3లో పెద్దబ్బాయి పెద్ద కొడుకు సీతారామశాస్త్రికి 20 సంవత్సరాలు. విశాఖపట్నంలో డిగ్రీ చేస్తున్నాడు. చివరి సంవత్సరంలో ఉన్నాడు. 17 సంవత్సరాల రెండోవాడు బాపూజీ. ఆ కాలేజీలోనే ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నాడు. చిన్నబ్బాయి ఏకైక పుత్రుడు 18 సంవత్సరాల ఆంజనేయ శర్మ ఇంటర్ 2వ సంవత్సరంలో ఉన్నాడు. స్వతంత్ర భారతదేశం సామాజిక న్యాయం దిక్కుగా అడుగులు వేయడం ఆరంభించింది. జమీందారీలు, సంస్థానాలు చట్టాలకి గురయ్యాయి. దున్నేవాడిదే భూమి అంటూ ఆందోళనలు నలుపక్కలా వ్యాపించాయి. వీటన్నింటి ప్రభావం లక్ష్మీ నిలయం మీద పడ్డాది. భూ విరాళాలకు అలవాటు పడ్డ కుటుంబానికి నిత్యావసరాలకు కూడా లెక్క చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. పనివారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ధాన్యపు గాదెలు కేవలం ఎలుకల స్థిర నివాసంగా మారాయి. ఇక్కడ నిలయంలో ఖర్చులతో పాటు అటు పట్నంలో ఉన్నత విద్యని అభ్యసిస్తున్న 3కి ఏ లోటు రాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఆడపిల్లల పురుళ్ళు, పుణ్యాలు, ఆహ్వానాలు అందుకుని పండగలకొచ్చిన అల్లుళ్లకు ఏ వెలితి లేకుండా మర్యాదలు చెయ్యడాల్లో వెనుకంచ వెయ్యలేని పరిస్థితి. గుట్టుగా పరువు నిలబెట్టుకోవడానికి అన్నదమ్ములిద్దరూ సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఊరు విస్తరిస్తోంది. కొత్త కట్టడాలు వెలుస్తున్నాయి. ఒకప్పటి తాపీ మేస్త్రి అప్పలనాయుడు ఇప్పుడు పేరున్న సివిల్ కాంట్రాక్టర్ గా మారాడు. అందరూ అతన్ని సివిల్ నాయుడు అంటారు. ఊళ్ళో 3 హోటళ్లు వెలిశాయి. వాటిలో వసతి సౌకర్యాలతో ఉన్న ఒకటి సివిల్ నాయుడుది. లక్ష్మీ నిలయంలోని పరిస్థితుల అవకాశం తీసుకుని దీనావస్థలోనున్న వారి ధర్మసత్రాన్ని సివిల్ నాయుడు అతి తక్కువ వెలకు తనదిగా చేయించుకున్నాడు. సత్రానికి కావలసిన మరమ్మతులు, మార్పులు చేసి తన నివాసంగా మార్చుకున్నాడు. లక్ష్మీ నిలయానికి కష్టాలు తీరలేదు. పరిస్థితుల ప్రభావానికి వెండి కంచాలు, వెండి పళ్ళాలు ఒక్కొక్కటి పట్నంలోని నగల వ్యాపారి దుకాణానికి దారి తీశాయి. అదే మార్గాన అటక మీదున్న బరువైన ఇత్తడి గంగాళాలు, బిందెలు, వంట సామాగ్రి పట్నంలోని ఇత్తడి దుకాణాన్ని చేరుకుంటున్నాయి. కల్లోనైనా ఊహించని ఈ క్లిష్ట పరిస్థితి అన్నదమ్ములిద్దరికీ నిద్ర లేకుండా చేసింది. ఏం చేయడమో తోచకుండా పోయింది. సిద్ధాంతి గారిని సంప్రదించారు. ఆయన సలహా మేరకు లక్ష్మీ నిలయంలో 3 రోజులు నిష్ఠగా హోమాలు చేశారు. శని త్రయోదశి నాడు శనీశ్వరునికి తైలాభిషేకం చేశారు. హనుమంతుని మెడలో వడమాల వేశారు. అందుబాటులోనున్న అన్ని దేవాలయాల్లోనూ పూజలు చేశారు. కష్టాలు తొలగితే కాలిబాటన వెళ్లి ఏడుకొండలవాడి దర్శనం చేసుకుంటామని మొక్కుకున్నారు. ఉగాది పండుగలు 12 వెనక్కి వెళ్లాయి. లక్ష్మీ నిలయానికి భూములపై అధికారం క్రమంగా సన్నగిల్లింది.
అన్నదమ్ములిద్దరి వద్ద కేవలం దస్తావేజులే మిగిలాయి. పరిస్థితులను సదవగాహన చేసుకుని సివిల్ నాయుడు మధ్యవర్తిత్వంలో కొంత భూమి అడిగిన ధరలకే అమ్ముడయ్యింది. కారు మేఘాల మధ్య కొన్ని వెలుతురు కిరణాలు ఆశలను చిగిరింపజేశాయి. పెద్దబ్బాయి గారి పెద్దవాడు సీతారామశాస్త్రి లా డిగ్రీ చేసి విశాఖపట్నంలో లాయర్గా స్థిరపడ్డాడు. రెండోవాడు బాపూజీ కార్డియాలజిస్టు, విశాఖపట్నంలోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. చిన్నబ్బాయి ఏకైక పుత్రుడు ఆంజనేయ శర్మ విశాఖపట్నంలో కళ్ళ డాక్టర్గా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముగ్గురికి సాంప్రదాయంగా వివాహాలు జరిగాయి. ఒకరోజు లాయర్ సీతారామ శాస్త్రికి లక్ష్మీ నిలయం నుండి ఉత్తరం వచ్చింది. విప్పి చూశాడు. నాయనా రామో, ఆశీర్వచనాలు. మీ 3 కుటుంబాలు క్షేమం అనుకుంటాను. తప్పనిసరై నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇక్కడ పరిస్థితులు రోజు రోజుకి విషమిస్తున్నాయి. మన భూములపైన మనం అడుగు పెట్టలేకపోతున్నాం. పాలు బియ్యం కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఊరి దగ్గర్లో 2 పెద్ద ఫ్యాక్టరీలు వచ్చినప్పటి నుండి ధరలు మండిపోతున్నాయి. ప్రతి 6 నెలలకు జీతం పెంచమని పని మనిషి ఒత్తిడి చేస్తోంది. బోనస్ కూడా ఇవ్వాలట. మరో పక్క ఇంటి పన్నులు విపరీతంగా పెరిగిపోయాయి. పెరడంతా పాడుబడి ఉంది. ప్రతి పెద్ద పండక్కు బంగళాకు సున్నాలు వేయించేవారిమి. ఇప్పుడు 5 సంవత్సరాలై ఆ జోలికి పోలేకపోతున్నాం. బంగళా వెనుక భాగంలో పైకప్పులోని చాలా దూలాలు పుచ్చిపోయాయి. వాటిని వెంటనే మార్చకపోతే ఆ భాగం ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చని సివిల్ నాయుడు చెప్పాడు. ఖర్చులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఆదాయం శూన్యమైపోయింది. చేసిన చేతి అప్పులకు అసలు కన్నా వడ్డీలు ఎక్కువవుతున్నాయి. మన కుటుంబ హోదా, ఔన్నత్యము తాతగారితోనే అంతమయ్యింది. పరిస్థితులకు పరదాలు ఎన్నాళ్లు వేయగలం? వచ్చిన మార్పులు నచ్చినా నచ్చకపోయినా అంగీకరించక తప్పదు. పై విషయాలన్నీ మేము నలుగురం బాగా ఆలోచించాం. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు అనుకూలంగా ఎటువంటి మార్పులు వచ్చే అవకాశాలు లేవు. అప్పుల భారం రోజురోజుకి పెరిగిపోతోంది. మా నలుగురికి వయస్సు మళ్ళాయి. ఇంకా ఎవరు ఎన్నాళ్ళో చెప్పలేము. అందుచేత ఈ గడ్డు రోజుల నుండి ఎంత వేగరం బయట పెడితే అంత మంచిది. వీలైనంత వరకు భూముల్లో కొంత భాగం అమ్మగలిగాం. కానీ సింహభాగం రైతుల చేతుల్లోనే ఉంది. అది మరి మనకు దక్కదు. ఆ ఆశ వదులుకున్నాం. ఇహ లక్ష్మీ నివాసం, దీనికి కావలసిన మరమ్మతులు చేయించి నివాస యోగ్యంగా మార్చుకోవడానికి మన దగ్గర పెట్టుబడులు లేవు. అంత మొత్తం అప్పులు దొరకవు. అయినా మా నలుగురికి ఇంత పెద్ద బంగళా అనవసరం. ఇవన్నీ ఆలోచించి మేము నలుగురం ఒక నిర్ణయానికి వచ్చాం. ఉన్న ఈ ఒక్క ఆస్తి లక్ష్మీ నిలయాన్ని క్రయం చేసి వచ్చిన డబ్బుతో అప్పులన్నీ తీర్చి శాశ్వతంగా ఈ ఊరొదిలి మీ దగ్గర మా శేష జీవితం గడుపుదాం అనుకుంటున్నాం. అప్పులు తీర్చకుండా ఈ ఊరు వదిలిపెట్టడం మాకు సుతారం ఇష్టం లేదు. దైవ అనుగ్రహమో ఏమో కాని క్రిందటి వారం ఒక బిల్డరు కలిశాడు. మన బంగళా వెనక పెరడుతో పాటు కొనుక్కోడానికి ఇష్టపడుతున్నాడు. మంచి ధర చెప్పాడు. ఈ పరిస్థితుల్లో అదే సదవకాశం అనుకుంటున్నాను. అయినా నువ్వు లాయర్వి. మీరు ముగ్గురు బాగా చదువుకున్న వాళ్ళు. అన్ని విషయాలు మాకన్నా మీకే బాగా తెలుస్తాయి. అందుచేత మీ ముగ్గురు వీలు చూసుకుని త్వరలో ఇక్కడికొస్తే ఆ సమయానికి బిల్డర్ని రమ్మనమని కబురు పెడదాం. మీరు అతనితో చర్చించి క్రయం ఖరారు చేయొచ్చు. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆశీర్వచనములతో సత్యనారాయణమూర్తి. లక్ష్మీ నిలయానికి జవాబు చేరింది. పెద్దబ్బాయి విప్పి ముగ్గురికి వినిపించాడు. పూజ్యులు నాన్నగారికి నమస్కారాలు. మీరు రాసిన ఉత్తరం మేమంతా చదువుకున్నాం. మీరు ఇన్ని కష్టాలు పడుతున్నట్లు మాకు ఎన్నడూ తెలియచేయలేదు. మీరు రాసిన ఉత్తరంలోని ప్రతి పదంలో మీ మనోవ్యధ తెలుసుకుని మేమెంతో విచారించాం. మేమందరం జాగ్రత్తగా ఆలోచించాం. మన లక్ష్మీ నివాసం మన దగ్గరే ఉంటుంది. తాతగారి రక్తం ఇంకా మాలో ప్రవహిస్తోంది. ఓడిపోయి ఊరు వదిలి పారిపోయారని కుటుంబానికి నల్ల మచ్చ రాని మా 3 కుటుంబాలు శాశ్వతంగా మన ఊరు వచ్చేస్తున్నాయి. మా ప్రణాళికలు సిద్ధం చేశాం. త్వరలో మిమ్మల్ని కలిసినప్పుడు వివరాలు తెలియజేస్తాం. మనకు మంచి రోజులు తప్పక వస్తాయి. స్వర్గంలోనున్న తాతగారు మా అమ్మల ఆశీర్వచనాలు మనకు ఎప్పుడూ ఉంటాయి. పాదాభివందనములతో మీ సీతారామశాస్త్రి. ముందుగా ఎంపిక చేసిన రోజున 3 కుటుంబాలు విశాఖపట్నం వదిలి సొంత ఊరు చేరుకున్నారు. తమ ప్రణాళిక వివరాలు పెద్దవాళ్ల చెవుల్లో వేశారు. సంతోషంగా వారు ఆమోదించారు. తమ వంతు సలహాలు కూడా కొన్ని ఇచ్చారు. పిల్లలకు తాతగారిపైనున్న గౌరవం, వారి ఆత్మాభిమానం పెద్దలకు సంతోషాన్ని పంచిపెట్టాయి. ఒక శుభ ముహూర్తాన
కార్యాచరణ ప్రారంభమయ్యింది. ఒకప్పుడు కేవలం ఒకే ఒక కోఆపరేటివ్ బ్యాంకున్న ఊళ్ళో ప్రస్తుతం 10కి పైగా బ్యాంకు శాఖలు వెలిశాయి. అన్నదమ్ములు ముగ్గురు దగ్గరలోనున్న బ్యాంకు శాఖలో అడుగుపెట్టారు. అక్కడ వారికి అనుకోకుండా కళ్ళ డాక్టరు ఆంజనేయ శర్మకు ఇంటర్లో సహాధ్యాయుడైన సురేష్ మేనేజర్గా ఉండడం వారికి కలిసొచ్చింది. అతనితో తమ ప్రణాళిక వివరాలు కూలంకషంగా చర్చించారు. తమ బ్యాంకు కావలసిన రుణాలు అందివ్వగలదని సురేష్ హామీ ఇచ్చాడు. కావలసిన డాక్యుమెంట్లు, బ్యాంక్ నిబంధనలు తెలియచేశాడు. బజార్లో దుకాణాలు అద్దెకు తీసుకుని అన్నదమ్ములు ముగ్గురు వాళ్ల వృత్తికి కొత్తగా మళ్లీ శ్రీకారం చుట్టారు. క్రమంగా నిలదొక్కున్నారు. అటు లక్ష్మీ నిలయంలో పనులు జోరందుకున్నాయి. 2 సంవత్సరాల తర్వాత లక్ష్మీ నిలయం ఆధునిక సదుపాయాలతో 2 అంతస్తుల నూతన భవనంగా అవతారమెత్తింది. పెరడులో సీతారామాంజనేయ విజయలక్ష్మి స్మారక ఆసుపత్రి ఒక నూతన భవనంలో 20 పడకల సదుపాయంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తోంది. నలుగురి నమ్మకం సంపాదించి దూర గ్రామాల రోగులను కూడా ఆకర్షిస్తోంది. కంటి జబ్బు, గుండె జబ్బు రోగులు ఉదయం 8 గంటల నుండి వెయిటింగ్ హాల్లో తమ పేరు పిలుపు కోసం గంటల తరబడి ఎదురు చూసే రోజులొచ్చాయి. 4 నర్సులు, 2 రిసెప్షనిస్టులు షిఫ్టుల మీద పనిచేస్తున్నారు. ఆసుపత్రి, లక్ష్మీ నిలయాల నిత్య సంరక్షణకు 3 పనివారున్నారు. ఇదిగాక ప్రాంగణంలోని పూల తోటల పెంపకానికి ఒక మాలి రోజు ఉదయాన్నే వస్తాడు. 3 కార్లను నడపడానికి 3 డ్రైవర్లు ఉన్నారు. లాయరు శాస్త్రి తన వృత్తిలో అతి త్వరలో విజయాలు సాధించి నీతి నియమం గల తెలివైన లాయర్గా పేరు తెచ్చుకున్నాడు. ఊళ్ళోని 4 బ్యాంకులకు, ఫ్యాక్టరీకి కన్సల్టెంట్ లాయర్ అయ్యాడు. తాతకు తగ్గ మనవళ్ళని పాత తరం వాళ్ల ప్రశంసలు లక్ష్మీ నిలయానికి ఆశీర్వచనాలయ్యాయి. ఒకమారు సివిల్ నాయుడు దగ్గరకు వెళదామా? ఊళ్ళో నిన్నటి వరకు ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్న అతని నిజస్వరూపం బయటపడింది. తన హోటల్లో లైసెన్స్ లేకుండా మద్యం విక్రయిస్తున్నాడని, అక్కడ రాత్రిళ్ళు వ్యభిచార వ్యాపారం సాగనిస్తున్నాడని ఫిర్యాదులు చేరడంతో అధికారులు హోటల్పై దాడి జరిపి ఫిర్యాదుల్లో నిజం ఉందని రూఢీ చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హోటల్ మూతబడింది. మరోపక్క ఇన్కమ్ ట్యాక్స్ వారి పొరలో చిక్కుకోవడంతో బ్యాంకు ఖాతాలు సీజ్ అయిపోయాయి. అంతటితో సరిపోలేదు. ఊళ్ళో తను నిర్మిస్తున్న 26 అపార్ట్మెంట్స్ గల 4 అంతస్తుల భవనం చివరి దశలోనుండగా సాంకేతిక లోపాల వల్ల ఒకరోజు కుప్పకూలింది. అందులో అప్పుడు పనిచేస్తున్న 4 పనివారు హరి అన్నారు. వీటన్నింటితో సివిల్ నాయుడు ఆర్థికంగా మునిగిపోయాడు. కోర్టు కేసులకు, అధికారుల చేతులు తడపడానికి, నిత్య అవసరాలకు అప్పులు చేసే పరిస్థితికి దిగజారిపోయాడు. ఈ ఊబిలో నుండి బయటపడడానికి తన నివాసం గతంలో దివంగత జమీందారు గారి ధర్మసత్రం లక్ష్మీ నివాస వాస్తవ్యులకు విక్రయించాడు. తమదైన సత్రం తిరిగి తమ ఆధీనంలోకి రావడం లక్ష్మీ నిలయంలో అంతులేని సంతోషాన్ని పంచింది. కొద్దిగా మార్పులు చేసి దాన్ని వృద్ధాశ్రమంగా మార్చడమయ్యింది. దిక్కులేని కొందరు వృద్ధులకు ఒక చిరునామా ఏర్పడింది. ఉచిత నివాస భోజన సదుపాయాలతో పాటు ఉచిత వైద్య సౌకర్యాలు కూడా వారికి లభ్యమవుతున్నాయి. ఒక ఆదివారం సాయం సమయం మేడ మీద బాల్కనీలో పంచె, కబ్బా ధరించి రోడ్డు దిక్కుగా చూస్తున్న పెద్దబ్బాయి లక్ష్మీ నిలయం ముందర ఒక జీపు ఆగడం గమనించాడు. 2 యువకులు, సుమారు 40-50 సంవత్సరాల స్త్రీ జీపులో నుండి దిగారు. యువకుల్లో ఒకరు పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో ఉన్నాడు. రెండో యువకుడు ప్యాంటు, టీషర్టు వేసుకుని స్మార్ట్ గా ఉన్నాడు. ఆ ముగ్గురు నిస్సంకోచంగా లక్ష్మీ నిలయంలో ప్రవేశిస్తూ ఉండడం చూసిన పెద్దబ్బాయి పోలీస్ వాళ్ళు మనింటికి ఎందుకొచ్చారా అని సంశయిస్తూ త్వరగా చొక్కా వేసుకుని కింద డ్రాయింగ్ రూమ్ చేరుకున్నాడు. ఇంతలో ఆ స్త్రీ త్వరగా అతన్ని సమీపించి పాదాభివందనం చేసింది. ఎవరమ్మా మీరు? మా పిల్లలు ముగ్గురు బయటికి వెళ్లారు, ఇప్పుడే వస్తారు. అయ్యగారు, నేను సీతాలుని, మీ బంగళాలో పనిచేస్తూ ఉండేదాన్ని. సీతాలు నువ్వా? ఎన్నాళ్ళు అయింది కదూ, జ్ఞాపకం రాలేదు. ఏమీ అనుకోకు. వీడు నా కొడుకు సింహాద్రి. ఆ అయ్యగారు పోలీస్ ఆఫీసరు, అచ్చిబాబు ఫ్రెండు. యువకులిద్దరూ పెద్ద అబ్బాయికి నమస్కరించారు. అతను చెప్పడంతో ఇద్దరు సోఫాలో ఆసీనులయ్యారు. ఎంత చెప్పినా సీతాలు మాత్రం నిలబడే ఉంది. ఇంతలో వీధిలోకెళ్లిన ముగ్గురు ఇంట్లోనున్న కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. పరిచయాలు అయ్యాయి. పెద్దబ్బాయికి దగ్గరగా
నేల మీద కూర్చొని సీతాలు తన కథ వినిపించింది. పెళ్లైన తర్వాత జీవన ఆధారానికి భర్త ఎల్లాజీతో సీతాలు ముంబై వెళ్ళింది. అక్కడ ఎల్లాజీ ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో వాచ్మెన్ గా చేరాడు. త్వరలోనే నమ్మకస్తుడని, వినయ విధేయతలు గలవాడని అందరి మెప్పు సంపాదించుకున్నాడు. కొన్నాళ్లకు వారి ఏకైక సంతానం సింహాద్రి పుట్టాడు. 2వ నంబర్లో ఉంటున్న లెక్చరర్ ఒక ఆయన సింహాద్రిని చిన్న క్లాసుల నుండి మంచి స్కూల్లోనూ తర్వాత కాలేజీలోనూ తన ఖర్చు మీద చదివించాడు. అతని ప్రోత్సాహంతో సింహాద్రి ఎంట్రన్స్ పరీక్షలో నెగ్గి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అడుగుపెట్టాడు. శిక్షణ పూర్తయ్యాక సింహాద్రి ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్గా చేరాడు. ప్రస్తుతం కాశ్మీర్లో కెప్టెన్ గా ఉన్నాడు. సీతాలు ఎల్లాజీ కొడుకుతోనే ఉంటున్నారు. విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్ కొందామన్న ఉద్దేశంతో వచ్చారు. తను పుట్టి పెరిగిన ఊరు చూడాలి అనిపించింది సీతాలకు. అందువలనే ఇలా రావడమయ్యింది. ఎల్లాజీ దగ్గర బంధువులను చూడ్డానికి పార్వతీపురం వెళ్ళాడు. సీతాలు జీవిత విశేషాలు విని అందరూ హర్షించారు. ఈలోగా వంటాయన విశ్వనాథం మగ్గులతో వేడి వేడి టీ, పళ్ళేలతో పకోడీలు అందరికీ అందించాడు. టీ తాగుతూ లాయర్ గారు సింహాద్రిని ఉద్దేశించి యువర్ లైఫ్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ అని మెచ్చుకున్నాడు. కళ్ళ డాక్టర్ గారు యువర్ ఈజ్ ఏ వెరీ ఛాలెంజింగ్ ప్రొఫెషన్ అని అనడంతో సింహాద్రి నేను మా ఫాదర్ ప్రొఫెషన్ లోనే ఉన్నాను అని స్పందించగానే అందరూ ఆశ్చర్యపడ్డారు. మై ఫాదర్ వాజ్ ఏ వాచ్మెన్ ఆఫ్ అపార్ట్మెంట్ అండ్ ఐఆమ్ ఏ వాచ్మెన్ ఆఫ్ ద కంట్రీ అని సింహాద్రి చిరునవ్వుతో అనడంతో డ్రాయింగ్ రూమ్ నవ్వులతో నిండిపోయింది. ఇలా కొంతసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాక పెద్దబ్బాయి మిగిలిన కుటుంబ సభ్యుల ఒత్తిడికి వచ్చిన ముగ్గురు లక్ష్మీ నివాసంలో విందు భోజనం చేశారు. పెద్దబ్బాయి భార్య విశాలాక్షి సీతాలకు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమలతో పాటు 501 రూపాయలు కానుకగా ఇచ్చింది. లక్ష్మీ సరస్వతుల కటాక్షంతో లక్ష్మీ నిలయం కళకళ్లాడుతూ దాన ధర్మాలకు మారుపేరుగా నలుగురి మెప్పులను పొందుతోంది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.